బీపీ షుగర్ ఉందా? అయితే ఇది మీకోసమే. చాలామంది బీపీ షుగర్ ఉన్న పేషెంట్స్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ రాయించుకుని అవే మెడిసిన్స్ నెలల తరబడి వాడుతూ ఉంటారు. కానీ అది చాలా ప్రమాదాన్ని పెంపొందిస్తుంది మీలో. నిజానికి బీపీ కానీ షుగర్ కానీ ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ 10 రోజులకు ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి టెస్టులు చేయించుకోవాలి. అలా చేయించుకోకుండా నెలల తరబడి నెల మందులు అవగానే మళ్ళీ 2వ నెల 3వ నెల కంటిన్యూస్గా అవే మందులు వాడుతూ ఉంటారు. నిజానికి బీపీ షుగర్ అన్నవి మన జీవన విధానాన్ని పెట్టి ఒకసారి పెరగడం ఒకసారి తరగడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల తగ్గినప్పుడు సేమ్ అవే మెడిసిన్ వాడినా, ఎక్కువైనప్పుడు అదే మెడిసిన్ వాడినా అవి బాడీలో సక్రమంగా పనిచేయక మీ ఆర్గన్స్ క్రమక్రమంగా దెబ్బతింటాయి. నిజానికి షుగర్ ఎక్కువైతే కంటి చూపు, కిడ్నీలు పాడైపోతాయి. అవి తీసేసే పరిస్థితి కూడా వస్తుంది. అదేవిధంగా బీపీ ఎక్కువైతే పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి కాళ్ళు చేయ పడిపోయే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది. అందుకే మీరు మందులు వాడటం గొప్ప కాదు, కానీ ఆ మందులు వాడకాన్ని సక్రమైన పద్ధతిలో 10 రోజులు 15 రోజులకు ఒకసారి టెస్టులు చేయించుకుని వాడడం చాలా ఉత్తమం. మీరు కొంపలు ములిగిన తర్వాత లక్షలు పట్టుకుని హాస్పిటల్ చుట్టూ తిరిగినా మీ ఆరోగ్యం మీ చేతిలోకి రాదు. అందుకనే ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నంతసేపే దాన్ని సక్రమైన రీతిలో చేసుకుంటే తక్కువ ఖర్చుతో చక్కని ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. లేదు మీ ఇష్టానురాజ్యంగా సొంత ట్రీట్మెంట్తో డాక్టర్ గారు రాసినవి కదని కంటిన్యూస్గా అవే మందులు వాడితే ప్రమాదం ముంచేసినప్పుడు మీరు జీవితాంతం ఇంకా మీ అవయవాలు కోల్పోయి బాధపడటం తప్ప చేసేది ఏమి ఉండదు. జాగ్రత్త మిత్రులారా, ఆలోచించి చక్కని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.